హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 7th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్టివ్ సెషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనకి వచ్చేసి యూ కెన్ సీ హియర్ స్టేట్ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్. సో స్టేట్ న్యూస్ డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు మీకు స్ట్రాటజీగా కవర్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఫాలో ద ఫార్ములా C²G అనమాట. మరి ఇక్కడ C²G అంటే మనకి స్టేట్ యొక్క క్యాపిటల్ కానీ, చీఫ్ మినిస్టర్, గవర్నర్. సో మ్యాక్సిమం ఈ 3 ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ఒక్క స్టేట్ వచ్చినప్పుడు మీరు ఐదర్ మనకి ఈవెన్ కంట్రీస్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను మీకు C³ అనే ఫార్ములా. సో వీటిని కాన్సన్ట్రేట్ చేస్తూ స్టాటిక్ జీకేని కవర్ చేసేయండి మ్యాక్సిమం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా హమర్ అప్పన్ బడ్జెట్ అనే ఒక వెబ్ పోర్టల్ మొబైల్ అప్లికేషన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అండ్ యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం లాంచ్ చేశారు మరి మనకి ఈ ఒక వెబ్ పోర్టల్ కానీ మొబైల్ అప్లికేషన్ అంటే అప్కమింగ్ 2022-23 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి సంబంధించిన సజెషన్స్ని ఈవెన్ ఆ స్టేట్ యొక్క సిటిజన్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ సజెషన్స్ని షేర్ చేసుకోవడం కోసమే ఈ యొక్క వెబ్ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది ఒక పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్. అండ్ మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ రీసెంట్గా యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఇవి కూడా ఎందుకోసం అంటే ఈ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో 2021కి సంబంధించింది. అయితే రీసెంట్గా ఈ యొక్క రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారో కూడా నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి కమెంట్ సెక్షన్లో ఈవెన్ పాసిబిలిటీ అయితే ఆ యొక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ని మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి యునెస్కోకి సంబంధించిన హెరిటేజ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏంటంటే పర్టిక్యులర్గా 2021లో 9 ప్రాజెక్ట్స్ని ఫ్రమ్ 6 కంట్రీస్ సెలెక్ట్ చేశారనమాట. సో ఈ 6 కంట్రీస్లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా 2 అవార్డ్స్ని విన్ అయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఈవెన్ డైరెక్ట్గా నేను ఇక్కడ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఏమన్నారంటే పర్టిక్యులర్గా 2 యునెస్కో అవార్డ్స్ని ఏ యొక్క కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ విన్ అయింది అన్నారు. అంటే ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, ఇండియాలో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతే ఆ ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్కి 2 అవార్డ్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే మీరు రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి. జస్ట్ ఇండియాకి సంబంధించిన ఒక ఆప్షన్ మాత్రం మనకి డి మిగిలింది. అదే నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్కి న్యూఢిల్లీలో ఉన్న దానికి రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఈ యొక్క యునెస్కోకి సంబంధించి 2 అవార్డ్స్ అనేది ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేస్లో వరల్డ్ సాయిల్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడ సాయిల్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి మీరు జియోగ్రఫీకి రిలేట్ చేసుకొని చదవండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కానీ సాయిల్ ఎరోషన్ అంటే ఏంటి, ఈజీ క్లియర్. సో ఇలా మీరు బేసిక్స్ టర్మినాలజీని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. జస్ట్ ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా అదర్ స్టాటిక్ జీకేని కూడా చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ సాయిల్ డే అనేది 5th డిసెంబర్, 6th డిసెంబర్, 7th డిసెంబర్ లేదా 8th డిసెంబర్ ఏ డేట్ రోజున యాక్చువల్గా సెలబ్రేట్ చేస్తారు వరల్డ్ సాయిల్ డే అనేది. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి సాయిల్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయడం కోసమే. అంటే ఒక అవేర్నెస్ ఎలాంటి యాక్టివిటీస్ చేసి ఈ యొక్క సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటి వాటిని ఫోకస్ చేస్తూ సొసైటీకి అండ్ పబ్లిక్ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ అండ్ సాయిల్ క్వాలిటీకి సంబంధించి అందుకోసం పర్టిక్యులర్గా వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేస్తారు. అంటే ఆబ్జెక్టివ్ ఎందుకోసం ఆబ్జెక్టివ్ డిస్కస్ చేశానంటే మ్యాక్సిమం మిమ్మల్ని డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్కి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ. అండ్ డేట్ మీరు చూసుకోండి. నెక్స్ట్
మనకి ఇక్కడ ఆబిచరీకి సంబంధించిన క్వశ్చన్. ఆబిచరీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్గా కొనిజెట్టి రోషయ్య గారు పాస్ అవే అయ్యారు. సో తను చీఫ్ మినిస్టర్గా ఇంకా గవర్నర్గా కూడా వర్క్ చేశారు. సో ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ నేను మీకు ఎలిమినేట్ చేస్తాను. ఏంటంటే యాక్చువల్గా ఆప్షన్ బి అండ్ సి, అంటే కర్ణాటక ఇంకా మధ్యప్రదేశ్కి తను యాక్చువల్గా వర్క్ చేసిన ఏరియాస్ లేవు. మ్యాక్సిమం తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ తను వర్క్ చేశారు. ఇక్కడ మీ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, చీఫ్ మినిస్టర్గా యాక్ట్ చేసింది ఏ స్టేట్కి అన్నారు, రైట్? అది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇందులోనే మీరు నోట్ చేసుకోండి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రోషయ్య గారు ఏ యొక్క స్టేట్కి ఫార్మర్ గవర్నర్గా యాక్ట్ చేశారు ఈ 2 స్టేట్స్లలో. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి క్వశ్చన్ ఉంది. రిలేట్గా ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి అపాయింట్మెంట్స్లో అల్కా ఉపాధ్యాయ గారు రీసెంట్గా చైర్పర్సన్ ఆఫ్ ఏ ఇన్స్టిట్యూట్కి అపాయింట్ అయ్యారు. అందుకోసమే చెప్తున్నాను, అపాయింట్మెంట్ డిస్కస్ చేస్తున్నాము అంటే పర్సన్, ఇన్స్టిట్యూట్ లేదా ఆర్గనైజేషన్ యొక్క స్టాటిక్ జీకే కానీ, ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి ఫస్ట్, పర్సన్ నేమ్ ఏంటి, పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్, ఓకేనా? సో ఇలాంటి ఏరియాస్లో ఒకసారి మీరు ఏంటంటే నోట్స్ తీసుకోండి. లైక్ అపాయింట్మెంట్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే దీస్ ఆర్ ద ఏరియాస్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అనేది. ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఆర్గనైజేషన్ గురించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, లేదా మనకి ఇస్రో, NHAI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూసుకోండి. అల్కా ఉపాధ్యాయ్ గారు యాక్చువల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్కి అపాయింట్ అయ్యారు. ఇస్ ఇట్ క్లియర్? సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ పార్ట్. ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇందులో కూడా ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్గా ఇనాగరేషన్ కానీ ఒక లాంచ్ కానీ చేశారు. దేనికి సంబంధించింది అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని. మరి అది ఎక్కడ అనౌన్స్మెంట్ చేశారు అంటే ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్కి సంబంధించిన కొంత అమౌంట్ని రిలీజ్ చేశారు. అంటే ఒక డిక్లరేషన్ అనేది జరిగింది. ఈ యొక్క మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ అలొకేట్ చేయబోతున్న అమౌంట్ వచ్చేసి 18,000 crore rupees అనమాట. ఈ అనౌన్స్మెంట్ మనకి ఉత్తరాఖండ్లో జరిగింది. మరి ఇందులో లైక్ కొన్ని సడన్ ప్రాజెక్ట్స్ చూస్తున్నట్లయితే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అన్నాం కాబట్టి నంబర్ కూడా చూసుకోండి. ఇక్కడ 11 ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఇందులో ఈవెన్ ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వబోతుంది. అది కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి అమౌంట్ ఎంత అంటే మనకి 8,300 crores అనమాట. అంటే అవుట్ ఆఫ్ 18,000 crore rupees నుంచి మనకి 8,300 crores ఈ యొక్క ఏషియా లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ ఎలివేటెడ్ కారిడార్కి వాళ్ళు అలొకేట్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ మీరు సిగ్నిఫికెన్స్ కూడా చూసుకోండి. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ అన్నారు కదా, అంటే ఇప్పుడు అది ఎలా మారబోతుంది, ఏషియా యొక్క లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ ఎలివేటెడ్ కారిడార్గా, రైట్? నెక్స్ట్ అండ్ ఈవెన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో విచ్ విల్ రెడ్యూస్ ద డిస్టెన్స్ బిట్వీన్, ఏంటది సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ వే అనమాట. అదేంటంటే 2 cities మధ్య డిస్టెన్స్ని రెడ్యూస్ చేయబోతుంది. ఫ్రమ్ 248 kilometers ఉన్న దాన్ని 180 kilometersగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ అబౌట్ ద డెహ్రాడూన్ పాట్నా సాహిబ్ రోడ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ఈ రోడ్ ప్రాజెక్ట్ యొక్క అమౌంట్ ఎంత అలొకేట్ చేస్తున్నారు అంటే అవుట్ ఆఫ్ 18,000లో 1,700 crore rupees అనేది ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన రోడ్ ప్రాజెక్ట్కి లైక్ అలొకేట్ చేశారు. సో ఇలా మనకి 11 మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఈ 11 ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? ఈ యొక్క ఇనాగరేషన్ అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్స్కి అమౌంట్ అనేది డిక్లరేషన్ జరిగింది రీసెంట్గా. అందుకోసం మనకి కరెంట్ అఫైర్లో ఉంది. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్లయితే గుజరాత్కి సంబంధించింది అనమాట. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డేటా ప్రకారము, RBIకి సంబంధించిన డేటా ప్రకారం ఏంటి అంటే గుజరాత్ అనేది ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది. అండ్ ప్రీవియస్గా మహారాష్ట్ర ఉండేది, ఇప్పుడు మహారాష్ట్రను రిప్లేస్ చేస్తూ గుజరాత్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటి అంటే మరి ఇక్కడ గుజరాత్ని ఎందుకు కన్సిడర్ చేశారు, వేటిని బేసిస్ చేసుకొని అంటే గ్రాస్ వాల్యూ అడిషన్ GVAని కన్సిడర్ చేస్తూ. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్స్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఈవెన్ 15.9% గ్రోత్ అనేది ఉంది. ఈ డేటా ప్రకారం ఎంత అమౌంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఎకానమీలో అంటే మనకి ఇక్కడ 5.11 lakh crore rupees అనేది అక్కడ యాక్చువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. ఈ గ్రాస్ వాల్యూ అడిషన్కి సంబంధించి గుజరాత్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది అంటున్నాం. మరి ఇక్కడ గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎకనామిక్ మెట్రిక్ అనమాట. దేన్ని మెజర్ చేస్తుంది, మనకి సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎకానమీలో ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేసేదే గ్రాస్ వాల్యూ అడిషన్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకి ఏ స్టేట్ ఉంది ఇక్కడ, గుజరాత్. మరి స్టేట్ న్యూస్ డిస్కస్ చేస్తున్నాము అంటే C² G ఫార్ములా అన్నాను, రైట్? సో క్యాపిటల్ మనకి గాంధీనగర్, చీఫ్ మినిస్టర్
భూపేంద్రభాయ్ పటేల్ అండ్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవరత్ గారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది మనకి స్టాటిక్ జీకే అనమాట, స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే బుక్ యొక్క టైటిల్ అండ్ యాజ్ వెల్ as ఆ బుక్లో ఏం డిస్క్రైబ్ చేయబోతున్నారు, ఆథర్ ఎవరు. యాక్చువల్గా ఆథర్ వచ్చేసి మనకి రచనా బిస్త్ రావత్ గారు. అండ్ తను డిస్క్రైబ్ చేసిన ఈ యొక్క టైటిల్ ఏంటి అంటే బుక్ వచ్చేసి మనకి 1971 ద చార్జ్ ఆఫ్ ద గోర్ఖాస్ అండ్ ద అదర్ స్టోరీస్. అంటే ఈ యొక్క 1971 అంటేనే మీకు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గుర్తు రావాలి, ఇండో పాక్ వార్, రైట్. సో ఇక్కడ ఇండో పాక్ వార్ ఆఫ్ 1971 మనం ఈ మధ్య తరచుగా ఇలాంటి ఎక్కువగా ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత వన్స్ యూ గో త్రూ ద కాన్సెప్ట్ కాల్డ్ ఇండో పాక్ వార్ ఆఫ్ 1971 ఒకసారి డీటెయిల్గా తెలుసుకోండి, హిస్టరీ అనేది మీకు యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబోతున్న ఏరియాస్ వచ్చేసి ఒక స్టోరీ కూడా ఈవెన్ 1971 ఇండో పాక్ వార్కి సంబంధించింది కూడా. అండ్ యాజ్ వెల్ as ద అదర్ స్టోరీ వచ్చేసి మనకి ఒక లెఫ్టినెంట్ అనేవారు మిస్ అయ్యారు. అది కూడా ఎప్పుడు అంటే విచ్ ఈస్ లైక్ హిస్ ప్లేన్ క్రాష్డ్ ఇన్సైడ్ పాకిస్తాన్ టు ద లాస్ట్ కుక్రీ అటాక్ అనమాట మోడర్న్ హిస్టరీలో. ఇది కూడా మోడర్న్ మిలిటరీ హిస్టరీలో. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీరు ఈవెన్ బుక్స్ అండ్ ఆథర్స్లో బుక్ గురించి కానీ ఆథర్ గురించి కానీ కాకుండా ఇలాంటి హిస్టారికల్ ఈవెంట్స్ కొన్ని వచ్చినప్పుడు ఆ ఈవెంట్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి, మీకు అప్పుడు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ as మనకి ఆథర్ గురించి వెళ్ళినట్లయితే యాక్చువల్గా రచన గారు చాలా బుక్స్ని కూడా రచించారు. అండ్ ద ఆథర్ ఆఫ్ 6 books బై పెంగ్విన్ రాండమ్ హౌస్ రీసెంట్గా రిలీజ్ చేసింది. అండ్ అందులో ఎక్కువగా ఫేమస్ అని తను రాసిన బుక్స్లో ద బెస్ట్ సెల్లర్ వచ్చేసి ద బ్రేవ్ అండ్ ద కార్గిల్ అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది మనకి బుక్స్ అండ్ ఆథర్ సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది 7th డిసెంబర్న సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అదే డేని నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డేని కూడా ఏమంటారు, అదర్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ ఫ్లాగ్ డే అని. యాక్చువల్గా ఇది డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు, కన్సిడరేషన్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాము అండ్ ఆబ్జెక్టివ్ కూడా. కానీ దానికన్నా ముందు ఏంటంటే నాగాల్యాండ్లో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, లైక్ కిల్లింగ్ ఆఫ్ నియర్లీ 14 to 16 men. అండ్ వాటికి సంబంధించిన దాంట్లో ఒక యాక్ట్ గురించి ఎక్కువ తరచుగా మనకి కరెంట్ అఫైర్స్లో ఉండబోతుంది. సో మీరు ఒకసారి ఫస్ట్ డే క్లియర్గా చూసుకోండి. ఏంటంటే యాక్ట్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఓకేనా? ఏంటది? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఒకసారి మీరు ఈ యాక్ట్ గురించి తెలుసుకోండి, బికాస్ ఈ మధ్యలో మీకు మళ్ళీ ఇంక కాన్సెప్ట్ రాబోతుంది. ద నెక్స్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఇది. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి ఈ యాక్ట్కి సంబంధించింది, బికాస్ ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ డే గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్యారలల్గా కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇలాంటి బియాండ్ ద కాన్సెప్ట్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇలాంటి యాక్ట్స్ కానీ మేబీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, అందుకోసమే చెప్తున్నాను. అండ్ హియో మనకి ఏంటంటే పర్టికులర్గా ఈ నేషనల్ ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా అనేది లేదా నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డే అనేది 7th డిసెంబర్న సెలబ్రేట్ చేస్తారు ఇండియాలో ఎవ్రీ ఇయర్. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ఈస్ టు అబ్జర్వ్ దిస్ డే యాజ్ అ నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డే. ఎందుకోసం అంటే ఫండ్స్ని కలెక్ట్ చేయడం కోసం. ఆ ఫండ్స్ కూడా ఎందు పర్పస్లో యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క బెటర్మెంట్ కోసమే ఈ యొక్క ఫండ్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అదే ఈ డే యొక్క పర్టిక్యులర్ ఏంటి, మనకు ఆ డే వచ్చేసి నేషనల్ ఫ్లాగ్ డే లేదా నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే యాక్చువల్గా ఒక కమిటీ కూడా సెటప్ చేశారు. మనకి 1949లో ఆగస్ట్ 28న కమిటీ సెటప్ చేశారు. ఎందుకోసం? దాట్ ఈస్ అండర్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భాగంగా ఒక కమిటీ సెటప్ చేశారు. సో ఆ కమిటీ తీసుకున్న డెసిషన్ కానీ అయితే ఒక డిక్లరేషన్ ఏంటి మనకి 1949లో అంటే దే హ్యావ్ డిసైడెడ్ అంటే పర్టికులర్ కమిటీని సెటప్ చేశారు కదా డిఫెన్స్ మినిస్ట్రీలో భాగంగా. సో ఇందులో ఆ కమిటీ తీసుకున్న డెసిషన్ వచ్చేసి December 7న నేషనల్ ఫ్లాగ్ డే లేదా నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది సెలబ్రేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక డిక్లరేషన్ అనేది తీసుకున్నారు. సో అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేస్లో ఉన్న కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఆబిచరీస్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆబిచరీస్ కాన్సెప్ట్స్లో మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి
యాక్చువల్గా పర్సన్ యొక్క నేమ్ కానీ, పర్సన్ యొక్క లైక్ యూ కెన్ సీ ప్రొఫెషన్ కానీ, లేదు అంటే ఆ పర్సన్కి యాక్చువల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, అంటే కొన్ని అచీవ్మెంట్స్ ద్వారా కొందరికి సిగ్నిఫికెన్స్ వస్తుంది, లేదా వాళ్ళ యొక్క హిస్టరీ చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ కొన్ని సిగ్నిఫికెన్స్ ఇస్తుంటారు. సో ఇక్కడ శారదా మేనన్ గారికి యాక్చువల్గా ఇండియా యొక్క ఫస్ట్ ఉమెన్ అనమాట. అది కూడా ఏ కేటగిరీలో అంటే మనకి సైకియాట్రిస్ట్. సో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సైకియాట్రిస్ట్ అంటే ఎవరు. ఇస్ ఈ క్లియర్? దెన్ ఇప్పుడు మనం తన యొక్క వర్క్స్ కానీ, అండ్ తను ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ అనమాట ఈ కేటగిరీలో సైకియాట్రిస్ట్గా వర్క్ చేసిన పర్సన్ శారదా మేనన్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. అండ్ ఈవెన్ తనకి పద్మభూషణ్ కూడా రిసీవ్ చేసుకున్నారు. పద్మభూషణ్ యాక్చువల్గా ఏ కేటగిరీలో వస్తుంది, యాక్చువల్ పద్మభూషణ్ అవార్డు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్గా పద్మభూషణ్ అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా. అండ్ యాజ్ వెల్ అస్ పర్టికులర్గా శారదా మేనన్ గారికి పద్మభూషణ్ అవార్డు దేనికోసం ఇచ్చారు, తన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, తనకి ఎప్పుడు యాక్చువల్గా ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు అంటే 1992లో తనకి తన యొక్క సోషల్ వర్క్స్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క అవార్డ్ని హానర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ మనం తన యొక్క వర్క్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా తను ఒక లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ అనమాట. ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో వర్క్ చేశారు చాలా డేస్కి. అండ్ తర్వాత కూడా తను ఏంటి అంటే ఈవెన్ తన యొక్క మనం హిస్టరీ కానీ తన యొక్క బర్త్ ప్లేస్ చూసుకున్నట్లయితే షీ వాస్ బోర్న్ ఇన్ మలయాళీ ఫ్యామిలీ, మంగళూరు, కర్ణాటకలో. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది తన యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నెక్స్ట్ మనం సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఇనాగరేషన్ చేశారు. సో ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగరేషన్ చేసింది ఏంటి అంటే ఒక లీడర్షిప్ ఫోరంకి సంబంధించింది. ఆ లీడర్షిప్ ఫోరం ఏంటి అంటే టైటిల్ చేసుకొని విచ్ ఈజ్ ఆన్ ద ఫిన్టెక్. ఓకేనా, అది కూడా ఏంటి ఇన్ఫినిటీ ఫోరం. మరి ఈ ఇన్ఫినిటీ ఫోరం ఈ యొక్క ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఇన్ కొలాబరేషన్ విత్ హూమ్ అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ ఇందులో పార్ట్నర్షిప్ చేస్తున్న కంట్రీస్ ఏంటి. ఇస్ ఈ క్లియర్? అండ్ యాజ్ వెల్ అస్ ఇక్కడ ఇన్ఫినిటీ ఫోరం అనేది ఒక మెయిన్ ఫోకస్ని థీమ్ని కన్సిడర్ చేస్తూ అండ్ అదర్ సబ్ థీమ్స్ కూడా ఇందులో ప్లేస్ చేసుకున్నాయి. అండ్ ఈ సబ్ థీమ్స్ని ఎందుకు కన్సిడర్ చేశారు అంటే లైక్ ఆబ్జెక్టివ్ ఏంటో కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం యాక్చువల్గా ఆర్గనైజింగ్ గురించి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఈవెంట్ అనేది హోస్ట్ చేసింది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, IFSCA అనమాట. అండ్ యాజ్ వెల్ అస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొలాబరేట్ అయింది. ఎవరితో అంటే గిఫ్ట్ సిటీ అండ్ బ్లూంబర్గ్. సో ఒకసారి గిఫ్ట్ సిటీ గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవెన్ నేను మీకు ప్రీవియస్ సెషన్స్లో కూడా గిఫ్ట్ సిటీ గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమన్నాను. చాలా తక్కువగా అంటే ఇంకా అసలు మినిమం రెస్పాన్సెస్ అనేవి ఉన్నాయి. అట్లీస్ట్ ఈ రోజైనా మీరు ఈ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళి కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇండియాతో పాటు ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఈ ఇన్ఫినిటీ ఫోరంలో పార్టిసిపేట్ చేయబోతున్న కంట్రీ ఫస్ట్ ఎడిషన్లో ఏంటి అంటే ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా ఇంకా యునైటెడ్ కింగ్డమ్ అనేది యాక్చువల్గా ఈ యొక్క ఫోరంలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఫస్ట్ ఎడిషన్లో, ఇండియాతో పాటు అదర్ 3 కంట్రీస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి కాన్సన్ట్రేట్ చేసిన థీమ్ కానీ సబ్ థీమ్స్ని చూసుకున్నట్లయితే ఇన్ఫినిటీ ఫోరం అనేది ఫోకస్ చేసిన థీమ్ ఏంటి అంటే బియాండ్. ఏంటో థీమ్ బియాండ్ అనమాట విత్ వేరియస్ సబ్ థీమ్స్. సో ఇక్కడ మనకి సబ్ థీమ్స్ ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాయి, ఫిన్టెక్ బియాండ్ యొక్క బౌండరీస్ వచ్చేసి ఫిన్టెక్ బియాండ్ ఫినాన్స్ కానీ, ఫిన్టెక్ బియాండ్ నెక్స్ట్ అని, అది కూడా వేటిని ఫోకస్ చేస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ క్లౌడ్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని. అండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫిన్టెక్ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ని కన్సిడర్ చేస్తూ అండ్ యాజ్ వెల్ అస్ ఫర్ ప్రమోటింగ్ ద న్యూ ఆపర్చునిటీస్. మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకోండి, ఇక్కడ న్యూ ఆపర్చునిటీస్ని ప్రమోట్ చేయడం కోసమే ఈ యొక్క పర్టిక్యులర్ ఇంపార్టెంట్ యొక్క సమ్మిట్ని లేదా యూ కెన్ సీ ఒక ఫోరంని కండక్ట్ చేస్తున్నారు. అందులో కూడా ఏంటి అంటే సబ్ థీమ్స్ని కన్సిడర్ చేసుకుంటూ. సో ఈరోజు మనం సెషన్లో డిస్కస్ చేసిన మ్యాక్సిమం కాన్సెప్ట్స్లో మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి. యాక్చువల్గా ఈవెన్ మనం గిఫ్ట్ సిటీ అన్నాం రైట్, అండ్ యాజ్ వెల్ అస్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినా కూడా నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన ఒక స్పెషల్ యాక్ట్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది రైట్. సో ఇలా మీరు వేరియస్ కాన్సెప్ట్స్ని అంటే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్తో పాటు ఇంకా ఇంటి ఇక్కడ మీకు మ్యాక్సిమం కవర్ అయ్యేది డిస్క్రిప్టివ్ పార్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి బియాండ్ ద కాన్సెప్ట్ కూడా మీకు ఇంకా కొన్ని కొత్త కాన్సెప్ట్స్ని క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుంది. దాట్ మీన్స్ విత్ ఇన్ ద
షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనం ఇక్కడ కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ వేరియస్ మీకు ఏంటంటే క్లాస్ కూడా లైక్ యూ షుడ్ నాట్ బి హ్యావింగ్ ఓన్లీ వన్ వే కాకుండా మీకు ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ మధ్యలో ఇలా మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడము. ఈజ్ ఇట్ క్లియర్? సో మ్యాక్సిమం మీరు కవర్ చేస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ని ఒక థీమ్గా లైక్ యూ కెన్ సీ లైక్ ఒక క్లియర్ ప్లానింగ్ అనేది వేసుకొని అండ్ మీకు పర్టిక్యులర్గా మ్యాక్సిమం ఫస్ట్ యాక్చువల్ కరెంట్ అఫైర్స్లో ఎలాంటి కాన్సెప్ట్స్ని కవర్ చేయాలి, లైక్ వాట్ ఆర్ ద ఏరియాస్ అనేవి చూసుకోండి, ఒక లిస్ట్. లైక్ యూ కెన్ సీ మనం డైలీ డిస్కస్ చేస్తున్నాము, నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ముందు టైటిల్ కూడా మెన్షన్ చేస్తున్నాను. లైక్ నేషనల్ న్యూస్ అని, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని, ఇంపార్టెంట్ డేస్ అని, ఈవెంట్స్ అని, లైక్ యూ కెన్ సీ అవార్డ్స్, సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, రైట్? సో ఈవెన్ మనం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి బ్యాంకింగ్ న్యూస్, ఎకానమీ, సో మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కోవిడ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, సో ఇలా పర్టికులర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి మనకి స్పోర్ట్స్కి సంబంధించినవి అయినా కూడా. సో ఇలా మీరు ఈ ఆబ్జరీస్ కానీ ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకోండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ టాపిక్స్ని మనం కవర్ చేయాలి మ్యాక్సిమం. ఆ లిస్ట్ ఆఫ్ తీసుకున్న దాంట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్లో మళ్ళీ ఈ సపోజ్ ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ అంటున్నాం, ఇంపార్టెంట్ డేస్లో డేట్, థీమ్, ఆబ్జెక్టివ్, స్టార్టెడ్ ఇయర్, హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇలా మీరు బులెటిన్ పాయింట్స్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్లో మనం ఇలాంటి పర్స్పెక్టివ్ ఏరియాస్ని చూసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో అలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడు మీరు ఆ లిస్ట్ ముందు పెట్టుకొని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్లో మనం ఏవి కవర్ చేసాము, నేషనల్, ఇంటర్నేషనల్ ఇలాగా. ఓకే, సో అందులో మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సమ్మిట్స్ వచ్చాయి. సమ్మిట్స్ వచ్చినప్పుడు హోస్ట్ కంట్రీస్ ఎక్కువ ఇంపార్టెంట్ అంటాను, రైట్? కొన్ని స్పోర్ట్స్ న్యూస్లో కూడా మనకి టోర్నమెంట్స్, ఛాంపియన్షిప్ డిస్కస్ చేస్తాం, అందులో కూడా హోస్ట్ కంట్రీస్, హోస్ట్ ప్లేసెస్ చూసుకోండి అంటుంటాను, రైట్? సో ఆ విధంగా మీరు ఇట్లా మీరు ఒక ప్లాన్తో మీరు ప్రిపేర్ అయినట్లయితే కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ అవుతుంది. ఏదో లైక్ ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేది మల్టిపుల్ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి అర్థం అవ్వడానికి టైం తీసుకుంటుంది. కానీ మీరు కరెంట్ అఫైర్స్ని ప్యారలల్గా మీరు అదర్ సబ్జెక్ట్స్తో ఆన్ ద స్పాట్, సపోజ్ నేను చెప్పాను ఆబ్జరీస్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి, ఒకసారి ఆ కాన్సెప్ట్స్ని చూసుకోండి అంటున్నాను. అంటే మీరు సెషన్ అయిన తర్వాత వాటిని కవర్ చేయండి. సో మీకు ప్యారలల్గా డైనమిక్ జీకే కానీ, లైక్ స్టాటిక్ జీకే కానీ అండ్ ఈవెన్ లైక్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఇంటర్లింక్ చేసుకుంటే మ్యాక్సిమం పోర్షన్ కవర్ అవుతుంది. డే బై డే మీ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్లో బియాండ్ ద కాన్సెప్ట్స్ ఇస్తున్నాను కదా, అవన్నీ మీరు ఒక నోట్ సపరేట్గా తీసుకోండి. బియాండ్ ద కాన్సెప్ట్స్ ఇస్తున్నాను అంటే అవి మీకు ఫర్దర్ చాలా యూజ్ అవుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మీరు ఒక ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇదే విధంగా అండ్ కమెంట్స్ కూడా చాలా తక్కువగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది తెలుగు కరెంట్ అఫైర్స్లో. నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ పీపుల్. ఇంకా లైక్ ఫర్దర్ డెసిషన్స్ తీసుకునేది మా హ్యాండ్స్లో ఉంటుంది. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఇంకా ఫర్దర్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడానికి జరుగుతుంది. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కానీ, ఒపీనియన్ని కానీ, లైక్ క్లాసెస్ అసలు మీకు అర్థమవుతున్నాయా లేదా, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ కమెంట్స్ బికాస్ మేము వాటిని పాజిటివ్ వేలో తీసుకొని మీ యొక్క డౌట్స్ని నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వాటి డౌట్స్ మెన్షన్ చేయడానికి లైక్ మీరు దేని గురించి భయపడకండి, జస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ కమెంట్స్. మీకు డౌట్స్ ఉన్నట్లయితే జస్ట్ మెన్షన్ చేయండి బికాస్ మేము మిమ్మల్ని ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాము కమెంట్స్ ద్వారా. సో దాట్ మీ యొక్క డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి విల్ బీ గివింగ్ 100% ఎఫర్ట్స్ అండ్ మేము ఇదే విధంగా మీకు ఇంకా ఫర్దర్ కూడా చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తాము. కానీ మీ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకొని వీ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాము అంటే డీటెయిల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మీరు ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్ కానీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ఎందులో అయినా ఆన్సర్స్ని కరెక్ట్గా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్స్లో బికాస్ మీ యొక్క ఆన్సర్స్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దాట్ వాటిని కన్సిడర్ చేసుకొని మీరు ఆప్షన్స్ మెన్షన్ చేయండి క్లియర్గా. Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until that, stay tuned, stay safe and stay home regarding Omicron.